ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటంటే పంతులు గారు సడన్ గా ఇంత ట్విస్ట్ ఇచ్చాడు? పూజ చేసిన గండాలుంటాయి, జాగ్రత్తగా ఉండాలి, పారాయణం చెయ్యాలి అంటున్నాడేంటి? గండం అలాంటిదే. ఏమన్నారు? మిమ్మల్ని అడుగుతుంది, ఏమన్నారు ఇప్పుడు? నేనేమన్నాను? లేదు, గండమని ఏదో అలాంటి మాటలు అన్నారు. ఏం గండం? ఎవరికి గండం? దేని గురించి మాట్లాడుతున్నారు మీరు? గండం అనడం ఏంటి? గాజు పెంకు గుచ్చుకుంది కదా, గండం తప్పిందిలే అంటున్నారు ఆంటీ. ఆహా, లేదు, మీరేదో దాస్తున్నారు. మీకేదో విషయం తెలుసు, అదేంటో మీరు దాస్తున్నారు. చెప్పండి. వీళ్ల పెళ్లి అనుకున్నప్పటి నుంచి ఏవో ఒక అపశకునాలు జరుగుతూనే ఉన్నాయి. మీ ఇంట్లో పూల కుండి పడబోయింది, షాపింగ్ మాల్లో షాక్ కొట్టబోయింది, తర్వాత కలలో పాము వెంటబడబోయింది. పంతులు గారేమో చిన్న చిన్న గండాలున్నాయి అంటున్నారు. మీరిప్పుడు అదే మాట మాట్లాడుతున్నారు. షాపింగ్ కాంప్లెక్స్ లో కూడా మీరు ఇదే మాట మాట్లాడారు. అక్కడ కూడా ఇలాగే కవర్ చేశారు. ఏం జరుగుతుంది? ఏం మాట్లాడుతున్నారండి? అనుకోకుండా ఇన్సిడెంట్ జరిగితే, ఒకవేళ ఏదైనా దోషం వల్ల, చిన్న చిన్న గండాల వల్లే అయ్యుంటే కనుక మా అమ్మకేంటి సంబంధం? ఉంటుందిరా. ఏ అపశకునాలు జరిగినా దానికి నేనే కారణమంటుంది ఆవిడ. అది ఆవిడకి అలవాటే కదా. ఎందుకంటే గతంలో నేను మీ పెళ్లికి అపోజ్ చేశాను కదా. నేను మారాను, కానీ వాళ్లే ఇంకా మారలేదు. అంటే ఇప్పుడు ఫైనల్ గా నువ్వనేదేంటి? ఇంట్లో పూలకుండి పల్లవి మీద పడేలాగా నేనే చేశానంటావా? షాపింగ్ మాల్లో షాక్ కొట్టేలాగా నేనే చేశానంటావా? ఇప్పుడు ముడుపు కడుతుంటే కాల్లో గాజు పెంకు కూడా నేనే గుచ్చానంటావా? కల్లోకి పాములో వచ్చింది కూడా నేనే అంటావా? మాట్లాడు. మా అమ్మ నా మీదున్న ప్రేమతో, భయంతో. ఆపు. నీ మీద ప్రేముంటే మా మీద ద్వేషం ఉంటుందా? ఇప్పటి వరకు మీ ఇద్దరి పెళ్లి చేయడానికి నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు ఈవిడ మాట తీరు చూస్తుంటే మీ ఇద్దరికి పెళ్లి జరగకుండా చూడాలని ఈవిడ అనుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది. ఏమండి, వాళ్ళిద్దరు పెళ్లి జరగాలని మొదటి నుంచే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేం కూడా. మరి అలాంటప్పుడు నన్ను నిందించడం దేనికి? ఈ గండాలన్నీ నేనేదో క్రియేట్ చేస్తున్నట్టుగా మాట్లాడడం దేనికి? నిజంగా ఇలాంటివేవో క్రియేట్ చేసి ఈ పెళ్లి జరగకుండా చెయ్యాలన్న ఉద్దేశం నాకే ఉంటే డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నా కొడుక్కి చెప్పి నువ్వు పెళ్లి చేసుకోవద్దురా అంటే ఇప్పటికిప్పుడే తనని వదిలేసి వెళ్ళిపోతాడు. తెలుసా మీకు?